ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్. ఈ సమయంలో ప్రభుని ఆరాధించడానికి గాను కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఇంకో మాట చదువుకుందాం. 108వ కీర్తన 108వ కీర్తన మొదటి వచనం. 108వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. చాలు. సమయంలో ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మరొకసారి నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ ప్రభువా సంఘముగా చేర్చి నీ నామం ప్రభువా మహిమపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభువా. తిరిగి మిమ్మల్ని ఆరాధించవలసిన సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయండి ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు ఆయన తండ్రి ఎంతో శ్రేష్టమైనవి, మధురమైనవి. ఆయన తండ్రి నీ మాటలు బోధించడానికి ఏమాత్రము వయస్సు, అర్హత, అనుభవం, పరిశుద్ధత ఏమీ లేకపోయినప్పటికీ ఇట్టి కృపకు నన్ను పాతునిగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మేమందరము ప్రభువా మీరు ఎటువంటి దేవుడు గుర్తెరిగి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేస్తూ రమ్మని, మీ ఆత్మ నడిపింపును సహాయాన్ని కోరుకుంటూ మీరే మాతో మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, సమయంలో మనం చదువుకున్న 2 లేఖన భాగాలు మనకి చాలా సుపరిచితమైనవి, తెలుసు. మొదలు చదువుకున్న లేఖనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తర్వాత 108వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు పాడుతూ ఏమంటున్నాడంటే, దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు. రెండవ భాగంలో నా ఆత్మ పాడుచు గానము చేయను. అయితే దేవుణ్ణి ఆరాధించే ఆ ప్రాసెస్లో ఇక్కడ మొదటి చదువుకున్న లేఖనాన్ని కానీ రెండవ చదువుకున్న లేఖనాన్ని కానీ గమనిస్తే ఆత్మతో ఆరాధించాలి అనే మాట మనం చూస్తున్నాం. కీర్తనాకారుడు కూడా నేను ఆత్మతో పాడుతాను, గానము చేస్తాను అంటే ఇంతకాలం మనం ఆరాధించే మనందరం ఎలా ఆరాధన చేస్తున్నట్టు అంటే ఆత్మతో ఆరాధన చేయట్లేదా అంటే అది కాదు. కానీ మనం ఆత్మపూర్ణులై ఆరాధించాలనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మనం ఆరాధించే దేవుడు కూడా ఏమై ఉండాలి? అంతే కదా, ఆరాధించే దేవుడు కూడా ఆత్మస్వరూపి అయి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా రాస్తాడు. 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, ఆ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండు. చాలు. మొదటి భాగంలోనే ప్రభువే ఆత్మ అంటే మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి అయిన వాడు. ఆయన ఒక స్పిరిట్, మన కంటికి కనిపించకపోవచ్చు కానీ మన పక్కనే ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. కానీ ఈ దేవుణ్ణి తెలుసుకోకముందు మనందరం ఎలా ఆరాధించామంటే ఒక రూపానికి ఆరాధించాం. ఆల్మోస్ట్ అందరం కూడా మన తరతరాలు ముందు తరాలు చూసుకున్నట్లయితే మనందరం ఒక రూపానికి ఆరాధించాం, ఆత్మతో ఆరాధించలేదు, లేదా పూజించాం, లేదా బలు అర్పించాం. కానీ ఇక్కడ వాక్యం బోధిస్తుంది మనం ఆత్మతోనే ఆరాధించాలి. దావీదు భక్తుడు అంటున్నాడు ఆత్మతో పాడాలి, నేను ఆత్మతో పాడతాను,
పౌలు భక్తుడు అంటున్నాడు అసలు ప్రభువే ఆత్మ అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే లూకా సువార్తలో కూడా 11వ అధ్యాయంలో శిష్యులు ప్రార్థన కోసం అడిగినప్పుడు లూకా సువార్త 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభువా వాళ్ళు అడుగుతారు, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగారు. తర్వాత 13వ వచనంకి వచ్చేసరికి పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు. మనందరం కూడా ఆత్మతో ఆరాధిస్తున్నాము, దేవుడే ఆత్మై ఉన్నాడు. ఇవన్నీ పాయింట్లు మనకు తెలుసు. కొరింథీ పత్రికలో కూడా పౌలు భక్తుడు అంటాడు, నేను ఆత్మతో పాడుదును కదా. చూద్దాం మాట 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రార్థన కూడా నేను ఆత్మతో చేస్తాను. 15వ వచనం, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడును. అంటే ఇక్కడ ఆత్మకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది బైబిల్. మనం శారీరకంగా ప్రార్థన చేసినా లేదా శరీరంతో ఆరాధన చేసినా అది దేవుడికి రీచ్ అవ్వదేమో అనే పాయింట్ని ఇక్కడ రేజ్ చేస్తుంది. అంటే మనం శరీరంతో ప్రార్థన చేసి వెళ్ళిపోతే లేదా ఆరాధన చేసి వెళ్ళిపోతే అది దేవునికి అంగీకారంగా ఉండదు అని తెలుస్తుంది. ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి. బైబిల్ అంతా గమనించినట్లయితే ఆత్మ చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. అందుకే ఆయన మనకి పరిశుద్ధాత్మను ఇచ్చినట్లుగా చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుల్ని ప్రభువు పంపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ చాలు. అంటే తండ్రి ఆత్మ మనలో ఉన్నది, మనందరిలో కూడా ఉన్నది. ప్రభువే ఆత్మ, ఆ పరిశుద్ధాత్మనే దేవుడు మనకి ఇచ్చి వెళ్ళారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఆయన 40 రోజులు కనబడిన తర్వాత వారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు అనే ఆ వాక్యాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మెట్టుకు మనం గమనించినట్లయితే ప్రభువుని మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆరాధించాలి. ఓకే, ఆరాధిద్దాం, కరెక్టే. దేవుడు మనలో ఆత్మను కూడా ఉంచారు, ఆయన ఆత్మని మనకిచ్చారు, మనల్ని నడిపిస్తున్నారు. అయితే ఈ ఆత్మ ఎటువంటిది? దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ఎటువంటి లక్షణాలను కలిగి ఉంది, అది ఎలాంటిది అని మనం గుర్తెరిగి ఆరాధన చేయాలి. ఈ ఆత్మ ఎలాంటిది అని తెలుసుకొని మనం, అంటే దేవుడు మనలో ఉంచిన ఆత్మ లేదా దేవుని ఆత్మ ఎలాంటిది తెలుసుకొని ఆరాధన చేద్దాం. కొన్ని అంశాలను ఈ విషయమే మనం ధ్యానం చేద్దాం. మొదటిగా రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. చాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. మొదటిగా ఈ పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు, క్వాలిటీస్లో మొదటిది ఏంటంటే అది జీవమునిచ్చేది అని గుర్తెరిగి మనం ఆరాధించాలి. మొదటిది ఏంటంటే జీవమునిచ్చే ఆత్మ. మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చూస్తాం. 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు కదా. మొదటి అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగైను. అంటే ఈ ఆత్మ మనకి ఏమిస్తుందంటే, ఈ ఆత్మ ద్వారా మనకు కలిగే ఉపయోగాలు, లాభాలు ఏంటంటే జీవాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ జీవము ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ జీవం పొందుకున్న మనం కృతజ్ఞతతో ఆరాధించాలి. మీరు సమరయ స్త్రీ సందర్భం చూసినట్లయితే 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన ఏమంటాడు? 10వ వచనంలో ఆయన నీకు జీవజలమిచ్చును. ఆ జీవం జలం రూపంలో ఉంది, అంటే వాక్యం రూపంలో ఉంది. అలాగే జీవాహారము నేనే అంటాడు 6వ అధ్యాయంలో, అది ఆహారం రూపంలో కూడా ఉన్నది.
అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం, ఆ గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. అంటే ఈ జీవింపచేయు ఆత్మ, జీవమునిచ్చే ఆత్మ మనల్ని నడిపిస్తుంది, మనల్ని సంరక్షిస్తుంది, మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. అందుకనే దీనికి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మంచి మాట ఉపయోగిస్తారు. 15వ అధ్యాయము 45వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో, ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. కడపటి ఆదాము ఎవరంటే జీవింపచేయు ఆత్మ. అంటే మనలో దేవుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ, మనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ మొదటిగా ఎలాంటిదంటే అది జీవమునిచ్చేది, జీవింపజేసే ఆత్మ అయి ఉన్నాడని గుర్తెరిగి మనం ఆరాధించాలి. మొదటి తలంపు. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, చాలా. రెండవదిగా దేవుడు ఏ రకమైన ఆత్మదేవుడు అంటే సత్య స్వరూపి అయిన ఆత్మదేవుడు. మొదటిగా జీవమునిచ్చే ఆత్మదేవుడు అని గుర్తెరిగి ఆరాధించాలి. రెండవదిగా సత్య స్వరూపి అయిన ఆత్మ కలిగిన దేవుడు అని గుర్తెరిగి మనం ఆరాధించాలి. మనం ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాం, మనం కంప్లీట్లీ అసత్యంలో ఉన్నాం. రోమపత్రికలో కూడా మనం అసత్యంలో ఉండి ఎవరిని ఆరాధించామంట? విగ్రహాలకు. రోమపత్రిక 1వ అధ్యాయంలోనే 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే మనం ఇంతకుముందు అసత్యంలో ఉన్నాం, అబద్ధంలో ఉన్నాం, కానీ సత్యస్వరూపి అయిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ అసత్యంలో నుంచి, ఆ ప్రతిమలకు ఆరాధించే దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఏమంటాడు? సర్వ సత్యంలోనికి నడిపించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి, ట్రూత్లోకి నడిపించాడు. ఈ ఆత్మీయ దేవుని ద్వారా మనం పొందుకున్న మేలు ఏంటంటే, మనం అబద్ధంలో నుంచి నిజంలోకి వచ్చాం, పాపంలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చాం. అసలు దారి ఏంటో చూపించాడనమాట. కాబట్టి ఈ సత్యస్వరూపియగు ఆత్మ మనకి ఇంకా ఏం మేలు చేశారంటే చూడండి, 119వ కీర్తన 142వ వచనంలో, మనకి వాక్యాన్ని ఇచ్చారు. అది ఎలాంటిదంటే శాశ్వతమైనది, ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా లిఖించబడ్డది ఏది? ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పొందుకున్నాం, తద్వారా సత్యంలోనికి నడిపించబడుతున్నాం. అలాగే 19వ కీర్తన 9వ వచనంలో కూడా నీ న్యాయ విధులన్నీ సత్యమైనవి అంటాడు. ఈ సత్యంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, నడుమునకు నీతియు నడికట్టుగా ఉండును. దేవుని గురించి మాట్లాడుతూ, అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును. ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ యొక్క లక్షణాలు, ఆయన ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపించబడ్డాం. ఆయన ద్వారా మనల్ని పరలోక రాజ్యానికి చేరువవుతున్నాం. అబద్ధంలో నుంచి సత్యంలోకి నడిపించిన ఆత్మ అయిన దేవుడు అని గుర్తెరిగి మనం ఆరాధించాలి. మూడవదిగా 3వ తలం చూద్దాం. యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ,
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ అందులో ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అదొక్కటి తీసుకుందాం మనం. అవన్నీ కలిపిన అక్కడికి జ్ఞానము లేదా వివేకము అవన్నీ ఆ పదంలోనికే వస్తాయి. మూడవదిగా మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆలోచనకు ఆధారమగు ఆత్మీయ దేవుడు. ఆ దేవుడు నాకున్నాడని గుర్తెరిగి మనం ఆలోచన చేయాలి. మనం చాలాసార్లు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడుతూ ఉంటాం, దేవుని ఆలోచనలో ఉండడానికి ఇష్టపడం. కానీ ఎప్పుడైతే మనం ఆలోచనకు ఆధారమగు ఆత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఆలోచన చెప్తాడు అనే తలంపును కలిగి ఉంటే మనం గుర్తెరిగితే ఆయన ఆరాధిస్తాం, ఆయన ఒక సలహా అడుగుతాం. అందుకనే 32వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడు? నాకు ఆలోచన 32వ కీర్తన 8వ వచనంలో దేవుడు అంటాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన చెప్పే ఆత్మ ఎవరంటే మన దేవుని ఆత్మ. మరి ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన ఆలోచనలు కేవలం లిమిటెడ్, కొంతవరకే ఆలోచిస్తాం. ఇప్పుడు నేనే ఉన్నా, నా బిడ్డల కోసం ఎంతవరకు ఆలోచిస్తాను? 10th ఇంటర్ ఆ తర్వాత మెడిసిన్ చేస్తారు, ఓకే, మన పిల్లల కోసం అంతవరకే ఆలోచిస్తాం. లేదా ఇంకా కొంచెం ముందుకెళ్తే మా పిల్లలకి పెళ్ళి ఇక్కడ జరగాలి అక్కడ జరగాలి. ఇంకా డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని ఎక్కడో చేసుకుందామని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. వాడు కూడా ఆఫర్లు ఎప్పుడు ఇస్తాడు? 10 సంవత్సరాల తర్వాత అయితే అక్కడ రేటు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే బుక్ చేసుకోండి అంటాడు. మన ఆలోచనలు అక్కడ వరకే ఉంటాయి. కానీ దేవుని ఆలోచన అంటే ఎంతో కాలం ఉంటుంది. 33వ కీర్తన 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన దేవుడు చెప్తాడు. ఇటువంటి ఆత్మదేవుణ్ణి కలిగి ఉన్నామని మనం గుర్తెరగాలి. అలాగే 92వ కీర్తనలో ఆయన ఆలోచనలు అతి గంభీరములు అంటాడు. 92వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరం. అంటే దేవుడు మన కొరకు చేసే ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. పెద్ద ప్లాన్తో దేవుడు వస్తాడంట, కానీ మనం అనేక సార్లు దేవుణ్ణి ఆలోచనని రిజెక్ట్ చేసేస్తాం, అక్కడికి అది ఆగిపోతూ ఉంటాయి. దేవుడి ఆలోచనలు అతి గంభీరమైనవి. అందుకనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన వాక్యం ఏం చేస్తుందంట? 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుంది. అంటే ఈ ఆలోచనకు ఆధారమగు ఆత్మ ఎలా పనిచేస్తారంటే వాక్యం ద్వారా పనిచేసి మన యొక్క ఆలోచనలను మనం వాక్యం వింటున్నప్పుడు సరిచేయబడుతుంది. కాబట్టి మూడవదిగా ఆత్మతో ఆరాధించే ఆత్మదేవుని యొక్క లక్షణాల్లో ఏంటంటే ఆయన ఆలోచనకు ఆధారమగు ఆత్మదేవుడు అని గుర్తెరిగి ఆరాధించాలి. నాలుగవదిగా చూద్దాం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. మొదటి మాట ఏముందంటే నిత్యుడగు ఆత్మదేవుడు. అంటే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ యొక్క రూపాలు ఎలా కనబడుతున్నాయి? ఫస్ట్ది అయిన ఆత్మ జీవమునిచ్చే ఆత్మ, రెండవదిగా సత్యస్వరూపి అయిన ఆత్మ, మూడవదిగా ఆలోచనకు ఆధారమగు ఆత్మ, నాలుగవదిగా నిత్యుడగు ఆత్మ. నిత్యము ఉంటుందంట అది, మనం ఉండం కానీ ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా ఏమి కలుగుతున్నాయి?
ఈ నిత్యుడగు ఆత్మ దేవుని ద్వారా ఏం కలుగుతున్నాయంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అక్కడ ఒక మాట ఉంది, ఆయన నిత్య శక్తి అంటే నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్య శక్తి మనకి దొరుకుతుంది. ఎటర్నల్ పవర్, నిత్య శక్తి దొరుకుతుంది. కాబట్టి మనం ఆత్మ ద్వారా మనకి శక్తి దొరుకుతుందని గుర్తెరిగి ఆరాధించాలి. అంతేకాదు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో, 2వ పత్రిక ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు మన తండ్రి అయిన దేవుడును ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును 17వ వచనం అక్కడ చూసినట్లయితే కృపచేత నిత్యమైన ఆదరణ ఇస్తుంది. ఈ ఆత్మ దేవుని ద్వారా మనకి నిత్య ఆదరణ కలుగుతుంది. అనేక సార్లు మనం ఆదరణ కోల్పోతాం, నాకెవ్వరు లేరు అన్న స్థాయికి వెళ్ళిపోతాం. నాకెందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది అన్నప్పుడు ఈ నిత్యుడగు ఆత్మ ద్వారా మనకి నిత్య ఆదరణ దొరుకుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే మనం హెబ్రీ పత్రిక 5:10లో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చివరిలో తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్యమైన రక్షణ దొరుకుతుంది. ఈ నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్య ఆదరణ దొరుకుతుంది, నిత్య శక్తి దొరుకుతుంది, నిత్య రక్షణ కూడా దొరుకుతుంది. ఎటర్నల్ సాల్వేషన్ అది కూడా మనకి దొరుకుతుందనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో అంటాడు, ఆయన నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము 15వ వచనం 9:15లో పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము నిత్యుడుగు ఆత్మ ద్వారా నిత్యమైన స్వాస్థ్యము కూడా మనకి లభిస్తుందని గుర్తెరిగి మనం ఆరాధించాలి. అందుకే పేతురు భక్తుడు అంటాడు 1వ అధ్యాయంలో 5వ వచనంలో, మొదటి పత్రికలో, నిత్య మహిమకు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన కలుగునట్లు అనగా కాదమ్మ 10వ వచనం, క్షమించండి 9వ వచనం లాస్ట్లో, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించున్నాం. కాబట్టి ఎప్పుడు మనం సంతోషించే ఆ మహిమ కూడా దేవుడు ఈ నిత్యుడగు ఆత్మ ద్వారా మనకు లభిస్తున్నాయి. కాబట్టి చివరిదిగా ఇంకొక తలం చూసుకొని ముగించుకుందాం. మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నప్పుడు దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఆత్మయి ఉన్న దేవుని లక్షణాలు ఏంటి, ఎటువంటి లక్షణాలు కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అంటే, మొదటిగా ఆయన జీవమునిచ్చే ఆత్మ అయిన దేవుడు. 2 తర్వాతది సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు. 3వదిగా ఆలోచనకు ఆధారమగు ఆత్మ. 4వది నిత్యము ఉండే ఆత్మ. 5వదిగా చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా మీరు ధన్యులు. అక్కడ చూసినట్లయితే మహిమా స్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని ఆత్మ ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట. వీటన్నిటిని గుర్తెరిగి మనం ఆరాధించాలి. మహిమా స్వరూపి అయిన ఆత్మ. ఎందుకు దేవునికి మహిమ కలగాలి? ఎఫ్సి పత్రికలో అంటాడు, ఆయన నామానికి మహిమ కలుగుటకై మనల్ని
జగతుత్పత్తి ముందే మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని నిర్మించాడు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. తెస్సలోనిక రాసిన పత్రికలో ఒక మాట చూడండి, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలిచిన అంటాడు. మొదటి పత్రిక 2:11. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనవలనని. చాలు. అంటే ఈ మహిమా స్వరూపి అయిన ఆత్మ మనకి ఏమి ఇస్తున్నాడంటే తన రాజ్యము తన మహిమలో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:19లో యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాననే వాగ్దానం కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆత్మ అయి ఉన్నాడని, ఆయనకు ఒక రూపం లేదని, ఆయన ఆత్మ అయి ఉన్న దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఆయన జీవమునిచ్చే ఆత్మని, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మని, ఆలోచన ఆధారమునకు కారణమైన ఆత్మని, ఆయన నిత్యము ఉండే ఆత్మని, అలాగే మహిమా స్వరూపి అయిన ఆత్మ దేవుడని గుర్తెరిగి మనం ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవుని యొద్దకు చేరుతుంది. కాబట్టి మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడి మాటలు దీవించినగా. లేచి నిలబడి పాట పాడుకుందాం. ఒక పల్లవి 1 లేదా 2 చరణాలు మాత్రమే.